హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు అప్డేట్ ఆర్ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ట్యూపెల్స్ అనమాట. మీరు కనుక మన పాత వీడియో చూసింటే నేను ట్యూపెల్ అనేది అన్చేంజబుల్ అని చెప్పాను. సో ఓకే, మీరు లాస్ట్ వీడియో అన్చేంజబుల్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు ట్యూపెల్లో ఉండే వాల్యూస్ని ఎలా చేంజ్ చేయగలుగుతారు అని అనొచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ట్యూపెల్ని లిస్ట్కి కన్వర్ట్ చేసి లిస్ట్లో మనం వాల్యూస్ని చేంజ్ అయినా చేయొచ్చు, చేంజ్ అయినా చేసి లేకపోతే అప్డేట్ అయినా చేసి దాన్ని మళ్ళీ నేను ట్యూపెల్కి కన్వర్ట్ చేస్తే మళ్ళీ నాకు ట్యూపెల్లో మనకు వాల్యూస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో సపోజ్ నేను సేమ్ లైక్ ఫ్రూట్స్ ఎగ్జాంపులే తీసుకున్నాను అనుకోండి. ఫ్రూట్స్ ఈక్వల్ టు రౌండెడ్ బ్రాకెట్స్లో నేను యాపిల్ కామా బనానా కామా చెర్రీ కామా గ్రేప్స్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. సో నేను దీన్ని ఫస్ట్ నేను ట్యూపెల్కి కన్వర్ట్ చేస్తాను అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఈ బనానా అని చెప్పేసి తీసేసి అంటే ఈ బనానా వాల్యూని చేంజ్ చేసి ఆరెంజ్కి మార్చాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దెన్ ఫ్రూట్స్ని లిస్ట్కి కన్వర్ట్ చేస్తాను అనమాట. లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ 1 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత మనకు తెలిసిందే ఈ బనానాని మనం చేంజ్ చేయాలి కాబట్టి ఆరెంజ్కి చేంజ్ చేయాలి కాబట్టి బనానా మనకు ఫస్ట్ ఇండెక్స్లో ఉంది కాబట్టి మనం 1 అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. స్క్వేర్ ఈక్వల్ టు ఆరెంజ్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ ఫ్రూట్స్ 1ని నేను ట్యూపెల్కి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఫ్రూట్స్ ఈక్వల్ టు ట్యూపెల్ ఆఫ్ ఫ్రూట్స్ 1 అని చెప్పేసి ఇచ్చేస్తే నేను ఇప్పుడు ప్రింట్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఐ కెన్ చేంజ్ ద వాల్యూ ఇన్ ద ట్యూపెల్ బై కన్వర్టింగ్ ఇట్ టు లిస్ట్ అండ్ దెన్ కన్వర్టింగ్ అగైన్ బ్యాక్ టు ట్యూపెల్ అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ట్యూపెల్ని లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్ కాన్సెప్ట్లో యూస్ చేసి మనము ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి వీ కెన్ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద ట్యూపెల్ ఇన్ ద లిస్ట్ అండ్ దెన్ కన్వర్టింగ్ దట్ లిస్ట్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. సో ఇలాగా మనము వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు అనమాట. సో సపోజ్ మీరు అనుకోవచ్చు లైక్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫ్రూట్స్ ప్రింట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ 1 అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది ట్యూపెల్, ఇది లిస్ట్ అనమాట. ఫ్రూట్స్ అనేది లిస్ట్, ఫ్రూట్స్ అనేది ట్యూపెల్ అనమాట. అలానే సపోజ్ మనము ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఎట్ ద లాస్ట్ ఇండెక్స్. సో మన లిస్ట్లో ఏం చేస్తాము, అపెండ్ మెథడ్ని యూస్ చేస్తాం అనమాట. సో సేమ్ మనము ఈ ట్యూపెల్ని లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్ డాట్ అపెండ్ అని చెప్పేసి చేసిన తర్వాత మనం దాన్ని కన్వర్టింగ్ బ్యాక్ ఇంటూ ద ట్యూపెల్ అని చేస్తాం అనమాట. సో సేమ్ మనము ఈ ఫ్రూట్స్ తీసేసుకుందాం. ఐ పేస్ట్ ఓవర్ హియర్. సో మళ్ళీ నేను ఫ్రూట్స్ 1 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ టు గివ్ యాస్ ఫ్రూట్స్ 1 డాట్ అపెండ్ ఆఫ్ నథింగ్ బట్ అక్కడ బనానా ఉంది కదా, యాపిల్ బనానా చెర్రీ గ్రేప్స్. సో ఐ కెన్ యాడ్ ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ అని చెప్పేసి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఐ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ బ్యాక్ టు ద ట్యూపెల్ అనమాట. సో ఫ్రూట్స్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ట్యూపెల్ ఆఫ్ ఐ హ్యావ్ టు కన్వర్ట్ బ్యాక్ టు ద ట్యూపెల్ కాబట్టి ఫ్రూట్స్ 1. సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ని ప్రింట్ చేస్తే ఐ బి గెటింగ్ డైరెక్ట్లీ యాపిల్ బనానా చెర్రీ గ్రేప్స్ అండ్ ఆరెంజ్ ఈస్ యాడెడ్ ద లాస్ట్ ఇండెక్స్ అనమాట. సో అపెండ్ మెథడ్ని యూస్ చేసి లిస్ట్ ఫస్ట్ నథింగ్ బట్ ట్యూపెల్ని లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్ డాట్ అపెండ్ అని చెప్పేసి యూస్ చేసిన తర్వాత మనకు లాస్ట్ ఇండెక్స్లో ఒక వాల్యూ యాడ్ అవుతుంది అనమాట. దాన్ని మళ్ళీ కన్వర్టింగ్ బ్యాక్ ఇంటూ ద ట్యూపెల్ అనమాట. సో మీరు ఈ కాన్సెప్ట్ క్లారిటీగా అర్థం కావాలనుకుంటే యూ హ్యావ్ టు వాచ్ ద వీడియో ఆఫ్ ద లిస్ట్ అనమాట. లిస్ట్ కాన్సెప్ట్ గురించి నేను దాదాపు 3-4 వీడియోస్ చేశాను. ఆ 3-4 వీడియోస్ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. కానీ మనకి ఇక్కడ ఈ ట్యూపెల్స్ కాన్సెప్ట్లో హౌ టు చేంజ్ ద వాల్యూస్, హౌ టు అప్డేట్ ద వాల్యూస్ ఇన్ ద ట్యూపెల్స్ అనేది అర్థం కాదనమాట. సో ప్లీజ్ వాచ్ ద వీడియోస్ ఆఫ్ ది లిస్ట్ అనమాట. అలానే మనము ట్యూపెల్స్ని 2 ట్యూపెల్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ యాడ్ ద 2 ట్యూపెల్స్ బై యూజింగ్ ద ప్లస్ ఆపరేటర్ అనమాట. సపోజ్ నాకు సేమ్ ఫ్రూట్స్ ఉందనుకోండి, దాని తర్వాత వెజిటేబుల్స్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఐ హ్యావ్ టొమాటో కామా నథింగ్ బట్ క్యాబేజ్ ఉందనుకోండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు ఫ్రూట్స్ ప్లస్ వెజిటేబుల్స్ అని ఇచ్చేసాను అనుకోండి. వెజిటేబుల్స్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఐ కాల్ ఎక్స్ నథింగ్ బట్ నాకు ఈ 2 ట్యూపెల్స్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో అలానే మనం హౌ టు రిమూవ్ ఐటమ్స్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. హౌ టు రిమూవ్ ద ఐటమ్స్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. ఇప్పుడు మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు రిమూవ్ ఐటమ్స్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. సేమ్ లైక్ మళ్ళీ దీనికి లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్లో
లైక్ రిమూవ్ మెథడ్ కానీ లేకపోతే డిలీట్ మెథడ్ కానీ ఈ మెథడ్స్ యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ద ఐటమ్స్ అండ్ దెన్ కన్వర్టింగ్ బ్యాక్ ఇంటూ ద ట్యూపెల్ అనమాట. సో సేమ్ లైక్ ఫ్రూట్సే ఆన్ చేసి దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రూట్స్ 1 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఫ్రూట్స్ 1 డాట్ రిమూవ్ ఆఫ్ నథింగ్ బట్ ఐ హ్యావ్ టు రిమూవ్ చెర్రీ అనుకున్నాను అనుకోండి. ఐ గివ్ చెర్రీ అండ్ దెన్ ఐ విల్ బి కన్వర్టింగ్ దట్ ఇంటూ ద ట్యూపెల్ అనమాట. సో నథింగ్ బట్ ఇప్పుడు ఫ్రూట్స్ 1 ఫ్రూట్స్ ఈక్వల్ టు ట్యూపెల్ ఆఫ్ ఫ్రూట్స్ 1 అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. నేను ఇప్పుడు ఫ్రూట్స్ని కాల్ చేస్తే నథింగ్ బట్ ఐ గెట్ ద వాల్యూస్ యాజ్ యాపిల్ బనానా గ్రేప్స్ అనమాట. యాపిల్ బనానా గ్రేప్స్ అని. సో మనం ఒక ఐటమ్ని రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ దట్ ట్యూపెల్ ఇంటూ ద లిస్ట్. ఆ లిస్ట్లో ఉండే మెథడ్స్ లైక్ రిమూవ్ మెథడ్ని యూస్ చేసి వీ కెన్ రిమూవ్ ద పర్టికులర్ ఐటమ్. దాని తర్వాత మళ్ళీ కన్వర్టింగ్ బ్యాక్ దట్ లిస్ట్ ఇంటూ ద ట్యూపెల్ అండ్ ప్రింటింగ్ ద వాల్యూస్ అనుకోండి. వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ద వాల్యూస్. అలానే మనం డైరెక్ట్గా డెల్ అని చెప్పేసి డెల్ కీవర్డ్ యూస్ చేసేసి వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ద ట్యూపెల్ ఫుల్ అనమాట. అంటే మొత్తం ట్యూపెల్ని మనము రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫ్రూట్స్ అని చెప్పేసి కాల్ చేస్తే నాకు ఇక్కడ ఫ్రూట్స్ అనేది డిఫైన్ కాలేదని చెప్పేసి ఉంటుంది అనమాట. అదే కనుక నేను ఫ్రూట్స్ తీసేసి జస్ట్ ఐ విల్ బి డెల్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేస్తే మనకి రన్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ రిమూవ్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ద ఐటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద ట్యూపెల్ అనమాట. డెల్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే అదే కనుక మీరు సేమ్ లైక్ లిస్ట్లో మనం డెల్ ఫ్రూట్స్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఇచ్చేస్తే మన పర్టికులర్ ఇండెక్స్లో ఉండే వాల్యూ రిమూవ్ అవుతుంది కదా. కానీ ఇక్కడ మనం డెల్ ఫ్రూట్స్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్లో ఉండే వాల్యూ రిమూవ్ చేయమంటే అదే మనకి ఎర్రర్ అని చెప్పిస్తుంది అనమాట. ట్యూపెల్ ఆబ్జెక్ట్ డజంట్ సపోర్ట్ లిస్ట్ డెలిషన్ అనమాట. అదే కనుక మనము లిస్ట్లో కనుక మనం డెల్ ఫ్రూట్స్ ఆఫ్ 1 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ ప్రింట్ ఫ్రూట్స్ ఐ డోంట్ గెట్ ఎనీ ఎర్రర్ అనమాట. అదే కనుక నేను ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ అని చెప్పి ప్రింట్ చేస్తే ఐ గెట్ ద ఎర్రర్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ కెనాట్ డిలీట్ ఎ పర్టికులర్ ఐటమ్ బై యూజింగ్ డెల్ కీవర్డ్ ఇన్ ద ట్యూపెల్స్ అనమాట. అదే మనము లిస్ట్లో డెల్ కీవర్డ్ యూజ్ చేసేసి ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉండే ఐటమ్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ వీ కెన్ డిలీట్ అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్యూపెల్లో వీ కెన్ డిలీట్ ఆల్ ద ఐటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద పర్టికులర్ ట్యూపెల్ అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే నథింగ్ బట్ అన్ప్యాకింగ్ ఆఫ్ ద ట్యూపెల్ అనమాట. అన్ప్యాకింగ్ ఏ ట్యూపెల్. సో ప్యాకింగ్ ఆఫ్ ఏ ట్యూపెల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ వీఆర్ అసైనింగ్ ఏ వాల్యూస్ అనమాట. నథింగ్ బట్ ఫ్రూట్స్ ఈక్వల్ టు నేను చెప్పేసి ఇది ఇచ్చేసి అనుకోండి యాపిల్ బనానా చెర్రీ గ్రేప్స్ అని చెప్పేసి ఇట్ ఈజ్ ఏ ప్యాకింగ్ అనమాట. ప్యాకింగ్ అనేది దీన్ని అంటారు అనమాట. ఈ వాల్యూస్ని నేను అసైన్ చేసేది దాన్ని మనం ప్యాకింగ్ అంటారు అనమాట. అదే నేను అన్ప్యాకింగ్ చేయాలని అనుకుంటే నథింగ్ బట్ సేమ్ లైక్ ఇలా ఇచ్చేసిన తర్వాత నేను ఒక పర్టికులర్ ఒక వేరియబుల్కి నథింగ్ బట్ ఫ్రూట్ 1 ఫ్రూట్ 2 ఫ్రూట్ 3 ఫ్రూట్ 4 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నేను దీన్ని ఈక్వల్ టు ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రింట్ fruit 1 then let me copy and paste here. ఇలా కాల్ చేస్తే నాకు సపరేట్గా ప్రతి ఒక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. యాపిల్ బనానా చెర్రీ గ్రేప్స్ అనేది. అదే సపోజ్ నేను ఇప్పుడు టైప్ ఆఫ్ ఫ్రూట్ 1 అని చెప్పేసి ఇచ్చేస్తే నాకేం ప్రింట్ అవుతుందో మీరే చెప్పండి. ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ అనమాట. అంటే ఇట్ ఈస్ అన్ప్యాక్డ్ ఫ్రమ్ ద ట్యూపెల్ నుంచి బయటికి వచ్చేసింది. అదే కనుక నేను ఇక్కడ సేమ్ లైక్ ఏ ఈక్వల్ టు మళ్ళీ మీకు చెప్పాల్సింది ఏంటంటే టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి మళ్ళీ ఇచ్చేస్తే నేను ఏమవుతుందంటే నాకు డైరెక్ట్గా ట్యూపెల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. కానీ పర్టికులర్గా నేను అన్ప్యాక్ చేస్తున్నాను అంటే ప్రతి ఒక్క వాల్యూకి నేను ఒక వేరియబుల్ని అసైన్ చేసి ఆ వాల్యూని బయటికి తీసుకొస్తున్నాను. నథింగ్ బట్ ఐఎమ్ అన్ప్యాకింగ్ ట్యూపెల్ అండ్ గివింగ్ ద వాల్యూస్ టు ద పర్టికులర్ వేరియబుల్ అనమాట. సో దాన్ని మనము అన్ప్యాకింగ్ ఆఫ్ ద ట్యూపెల్ అనమాట. అదే కనుక నాకు ఏ ఈక్వల్ టు నథింగ్ బట్ 1, 2, అఖిల్ అని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు నేను సేమ్ లైక్ ఏ బ్రాకెట్స్ ఇవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మనం కంపల్సరీ రౌండెడ్ బ్రాకెట్స్ అనేది ఇవ్వాలన్నమాట. నేను A1, A2, A3 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత అగైన్ FAQ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ A1 అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు డైరెక్ట్గా
నెంబర్ అని చెప్పేసి అంటే నథింగ్ బట్ ఇంటీజర్ వాల్యూ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ప్యాకింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క వేరియబుల్కి ఆ వాల్యూ అనేది అసైన్ అయిపోయి నార్మల్గా ఉండే డేటా టైప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ నాకు ఏంటంటే సపోజ్ నాకు ఇలా ఉందనుకోండి, సేమ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇలా ఉందనుకోండి, నాకు ఇంకొక వాల్యూ యాడ్ చేశాను అనుకోండి, ఆరెంజ్ అని చెప్పేసి యాడ్ చేశాను అనుకోండి, నాకు ఈ 3 వాల్యూస్ అంటే యాపిల్, బనానా, చెర్రీ అనేది సపరేట్గా వచ్చి ఈ గ్రేప్స్ అండ్ ఆరెంజ్ నార్మల్గా ఒక లిస్ట్ అంటే ఇప్పుడు మనం స్టార్ ఆఫ్ ఏ ఫ్రూట్ 4 అని చెప్పేసి ఇచ్చేస్తే దాని తర్వాత మనం ఫ్రూట్ 4ని కాల్ చేసామనుకోండి, ఇట్ ప్రింట్స్ యాజ్ ఎ లిస్ట్ అనమాట. నథింగ్ బట్ ఈ 2 వాల్యూస్ అనేది దీనికి నార్మల్గా ఒక లిస్ట్ లాగా క్రియేట్ అయిపోతుంది అనమాట. అదే కనుక నేను ఫ్రూట్ 1ని పిలిచేసాను అనుకోండి, ఐ గెట్ యాపిల్ అనమాట సపరేట్గా. సో మీరు టైప్ ఆఫ్ ఫ్రూట్ 4 అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, ఫ్రూట్ 4 మీకు డైరెక్ట్ లిస్ట్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ ఈ ఫ్రూట్స్లో మనకి 5 ఐటమ్స్ ఉన్నాయి, కానీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది 4 ఉన్నాయి అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ఆస్ట్రిక్ సింబల్ అనమాట. ఆస్ట్రిక్ సింబల్ ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ద వాల్యూస్ విల్ బి అసైన్ టు ద వేరియబుల్ యాజ్ ఎ లిస్ట్ అనమాట. ఒక వేరియబుల్కి పర్టికులర్ లిస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏమనుకోవచ్చు అంటే ఓన్లీ లాస్ట్ ఐటమ్కే నథింగ్ బట్ లాస్ట్ వేరియబుల్కే మనము ఎస్ట్రిక్ ఇవ్వచ్చా అంటే కాదనమాట. యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ఎస్ట్రిక్ అనేది సపరేట్గా. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రూట్ 3 కూడా ఇవ్వచ్చు అనమాట. నేను ఇప్పుడు ఫ్రూట్ 3 ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు కాల్ చేస్తే నాకు సపరేట్ ఓన్లీ చెర్రీ గ్రేప్స్ అవుతుంది అనమాట. ఈ ఫ్రూట్ 4కి డైరెక్ట్ ఆరెంజ్ అనేది వాల్యూ అసైన్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు 5 కాల్ ఫ్రూట్ 4 ఇక్కడ ద వాల్యూస్ ఆరెంజ్ అనమాట. అదే కనుక నేను 2 టైమ్స్ ఆస్ట్రిక్ ఇచ్చాను అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. నథింగ్ బట్ 2 స్టార్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్ అసైన్మెంట్ అనమాట. సో ఇలా మనం ఎవరు గివ్ ఓన్లీ 1 ఆస్ట్రిక్ అనమాట. సో ఇలాగా మనము ఒక పర్టికులర్ ట్యూపుల్లో ఉండే ఐటమ్స్ని సపరేట్గా మన వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనము అన్ప్యాకింగ్ ఆఫ్ ద ట్యూపుల్ చేయొచ్చు అనమాట. సో గైస్ ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు అప్డేట్ ఆర్ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ట్యూపుల్స్ అనమాట. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ట్యూపుల్ నథింగ్ బట్ ఫ్రూట్స్ అనమాట. ఈ ఫ్రూట్స్ని మనము ఒక లిస్ట్కి కన్వర్ట్ చేసి ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని నథింగ్ బట్ ఆ లిస్ట్లో మనం ఎలా చేంజ్ చేస్తాం వాల్యూస్ని బై యూజింగ్ ది ఇండెక్సింగ్ ఆపరేషన్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే అపెండ్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు అనమాట. సో ఇఫ్ యు ఆర్ చేంజింగ్ ద వాల్యూస్ అంటే ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఇండెక్సింగ్ అనమాట. ఇండెక్సింగ్ చేసిన తర్వాత ఆ వాల్యూకి అసైన్ చేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ బ్యాక్ ఇన్ టు ద ట్యూపుల్ అనమాట. సో ఇలాగా మనము వీ కెన్ చేంజ్ ద వాల్యూస్ అనమాట. అలానే ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ద వాల్యూ ఎట్ ద లాస్ట్ ఇండెక్స్ అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ ద ట్యూపుల్ ఇన్ టు ద లిస్ట్ అండ్ ఆ లిస్ట్లో మనం అపెండ్ చేసిన తర్వాత వాల్యూని ఆ వాల్యూస్ని అపెండ్ చేసిన లిస్ట్ని అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ద ట్యూపుల్ అనమాట. ఇలాగా మనము change the values at a particular index and we can add the values at the last index అనమాట. అలానే we can use insert operation కూడా యూస్ చేసి we can add the values at a particular index అనమాట. సపోజ్ నేను insert of సపోజ్ నాకు ఫస్ట్ ఇండెక్స్లో యాడ్ చేయాలనుకోండి, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు నథింగ్ బట్ పర్టికులర్ ఇండెక్స్లో మన వాల్యూస్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్లో నేను ఆరెంజ్ని యాడ్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ ద ఇన్సర్ట్ ఆపరేషన్ ఇన్ ద లిస్ట్ అనమాట. నథింగ్ బట్ ట్యూపుల్స్ నుంచి లిస్ట్ కన్వర్ట్ చేసి లిస్ట్ నుంచి అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ బ్యాక్ ఇన్ టు ద ట్యూపుల్ అనమాట. సపోజ్ నేను 2 ట్యూపుల్స్ని యాడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ యూస్ ప్లస్ ఆపరేటర్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు రిమూవ్ ఐటమ్స్ ఇన్ ద ట్యూపుల్ అనమాట. సో సేమ్ మనము అప్డేట్ ఆర్ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద ట్యూపుల్ ఎలా చేసామో సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ రిమూవ్ దగ్గర యూజ్ చేస్తాం అనమాట. నథింగ్ బట్ ట్యూపుల్ని లిస్ట్కి కన్వర్ట్ చేసి లిస్ట్లో ఉన్న మెథడ్స్ని యూజ్ చేసి అవన్నీ కన్వర్ట్ చేసిన తర్వాత అగైన్ విల్ బి కన్వర్టింగ్ బ్యాక్ ఇన్ టు ద ట్యూపుల్ అనమాట. సో నెక్స్ట్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ట్యూపుల్ అనుకోండి, వీ కెన్ డైరెక్ట్ యూస్ డెల్ కీవర్డ్ అనమాట. డెల్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే మన డైరెక్ట్ ఆల్ ద వాల్యూస్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్రూట్స్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అలానే సపోజ్ మనము సేమ్ మీకు చెప్పినట్టు ఇందాక లిస్ట్ కాన్సెప్ట్లో యూజ్ చేసిన ఫ్రూట్స్ డెల్ కీవర్డ్ యూజ్ చేసి పర్టికులర్ ఇండెక్స్లో వాల్యూస్ని మనం డిలీట్ చేయలేమన్నమాట ట్యూపుల్లో. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీరు అలా చేస్తే మనకి టైప్ ఎర్రర్ వస్తుంది అనమాట. నథింగ్ బట్ ట్యూపుల్ ఆబ్జెక్ట్ డజంట్ సపోర్ట్ ఐటమ్ డిలీషన్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి అన్ప్యాకింగ్ ఏ ట్యూపుల్ అనమాట. సో మీరు అప్పుడప్పుడు అనుకోవచ్చు నాకు ఒక పర్టికులర్ ఐటమ్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి, బట్ ఆ ట్యూపుల్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఈ కాన్సెప్ట్ అనమాట. నథింగ్ బట్ అన్ప్యాకింగ్ ఏ ట్యూపుల్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేరియబుల్స్ ఇచ్చేసిన తర్వాత ఆ వేరియబుల్స్ మనం రౌండ్ బ్రాకెట్స్లో ఇచ్చేసిన తర్వాత మనం ఆ ట్యూపుల్ని అసైన్ చేస్తే మనం పర్టికులర్ ఏ వాల్యూ కావాలనుకుంటే ఆ వేరియబుల్ని ప్రింట్ చేసుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ గెట్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేరియబుల్స్ ఇచ్చిన వాల్యూస్కి ఆటోమేటిక్గా
పైథాన్ ఏం చేస్తుందంటే దాని యొక్క డేటా టైప్కి అసైన్ చేసేస్తుంది అనమాట. కానీ మనకు ఫ్రూట్స్ వచ్చేసరికి అది డైరెక్ట్గా ట్యూపెల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం సపోజ్ వేరియబుల్స్ లెస్ నెంబర్ ఉండి, అంటే తక్కువ వేరియబుల్స్ ఉండి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ యాస్ట్రిక్ సింబల్ అనమాట. యాస్ట్రిక్ సింబల్ యూస్ చేసినప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఈ యొక్క పర్టికులర్ వేరియబుల్కి మనకి లిస్ట్ లాగా అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఈ ఫ్రూట్ 1 అనేది యాపిల్ అవుతుంది, ఫ్రూట్ 2 అనేది బనానా అవుతుంది, ఫ్రూట్ 3 అనేది చెర్రీ అయిపోతుంది. ఈ ఫ్రూట్ 4 ఏమవుతుందంటే గ్రేప్స్ అండ్ ఆరెంజ్ ఇన్ని లిస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మనం యాస్ట్రిక్ సింబల్ ఇచ్చామన్నమాట. సో అలానే మీరు చూసింటే ఇక్కడ ఫ్రూట్ ఆఫ్ 4 అని చెప్పేసి టైప్ ఫంక్షన్ యూస్ చేస్తే మనకి డైరెక్ట్గా లిస్ట్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. అదే కనుక ఫ్రూట్ 1 ఇచ్చేస్తే మనకి యాపిల్ అని ప్రింట్ అవుతుంది. అదే నేను టైప్ ఆఫ్ ఫ్రూట్ 1 ఇచ్చేస్తే నాకు డైరెక్ట్గా స్ట్రింగ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ సపోజ్ నేను మధ్యలో ఉండే వాల్యూస్ని, అంటే ఈ చెర్రీని గ్రేప్స్ని నాకు ఒక సపరేట్గా లిస్ట్ లాగా కావాలనుకుంటే వీ కెన్ యూస్ డైరెక్ట్లీ యాస్ట్రిక్ సింబల్ ఇన్ ద పర్టికులర్ వేరియబుల్ అనమాట. సో అలానే మనం చేంజ్ చేసుకోవచ్చు. అదే కనుక మనము 2 యాస్ట్రిక్ సింబల్ ఇచ్చేసామనుకోండి, వీ గెట్ ద ఎర్రర్ అనమాట. 2 స్టార్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్ అసైన్మెంట్ అని చెప్పేసి సింటాక్స్ ఎర్రర్ లాగా వస్తుంది అనమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.